ఓకే. ఓం నమో వెంకటేశాయ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా రాష్ట్ర హస్తకళ కార్పొరేషన్ నుండి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు విజయవాడలో హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ లేపక్షి నుండి మనము చాలా ఆనందంగా ప్రకటిస్తున్నాం. జాతీయ హస్తకళ వారోత్సవం మనము ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మన ఏపీ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ తరఫున వైభవంగా రాష్ట్రంలో, అలాగే మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు భారతదేశం అంతా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్యులు సవిత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వారోత్సవాలు చాలా ఘనంగా కళాకారులను, హస్తకళాకారులను ప్రోత్సహించే విధంగా వాళ్లకు వివిధ రకాల సహాయం చేస్తూ, అలాగే వారి యొక్క కళను ప్రదర్శించడానికి రాష్ట్రంలో ఏపీ హ్యాండిక్రాఫ్ట్స్ చేతుల మీదుగా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఈ వారంలో డిజైన్ చేయబడ్డాయి. ముఖ్యంగా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, 36 వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో మనకు దాదాపు ఢిల్లీలో మన జరిగిన అవార్డ్స్లో దాదాపు 9 అవార్డ్స్ రావడం చాలా గర్వకారణం. అలాగే రేపు జరుగుతున్న, ముఖ్యంగా ఢిల్లీలో జరుగుతున్న అవార్డుల్లో టెక్స్టైల్ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్ కమిషనర్ నిర్వహించే శిల్పగురు మరియు జాతీయ హస్తకళ అవార్డులో భారతదేశంలో అగ్ర కళాకారులందరినీ కూడా మనం సత్కరించబడుతున్నారు. వాళ్ళందరూ కూడా మనం కూడా చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 3 ఈ యొక్క అవార్డు రావడం, రేపు వాళ్ళు మన గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా వీళ్ళు అవార్డు తీసుకుంటున్నారు. ఇది ఎంతో రాష్ట్రానికి గర్వకారణం. మన ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రులకి, అలాగే మన మంత్రివర్యులకి, అందరికీ కూడా, ప్రజలకు కూడా, ఆంధ్ర ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. వారిలో ముఖ్యంగా జాతీయ అవార్డుకు ఏటి కొప్పాక బొమ్మలు అంటే గోర్సా సంతోష్ గారికి రావడం చాలా సంతోషదాయకం. అలాగే లెదర్ పెపెట్స్ చర్మ కళ బొమ్మల కళల విభాగంలో శ్రీమతి డి శివమ్మ గారు, వారికి శిల్పగురు అవార్డు రావడం వీరు అలాగే కలంకారీ చేత కళలో శ్రీమతి పి విజయలక్ష్మి గారు జాతీయ హస్తకళ అవార్డు ఎంపిక కావడం ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణం. వీరు రేపు జరగబోయే ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోబోతున్నారు. దానికి ఖచ్చితంగా AP Handicrafts Development Corporation is very happy to declare this in front of the media to all the people. వీరందరికీ కూడా అవార్డు రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన మినిస్టర్ సవిత గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే జాతీయ అంటే ఈ 8th to 14th జరుగుతున్న ఈ జాతీయ హస్తకళల వారం భాగంగా మనము కొన్ని కార్యక్రమాలని కూడా అంటే ప్రోత్సహించే విధంగా, హస్తకళాకారుల్ని ప్రోత్సహించే విధంగా ఈ వీక్లో కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేయబడ్డాయి. వాటి గురించి కొంచెం వివరాలు తెలియజేస్తున్నాను. 10వ తారీఖు అంటే 10-12 బుధవారము కడప జిల్లాలో ఓనిపెంట గ్రామంలో పిత్తలి మరియు ఈ బ్రాస్ వీరికి ఈ 30 మంది కళాకారులకు 2 నెలల శిక్షణా కార్యక్రమం 10వ తారీఖు కడప జిల్లాలో ఓనిపెంటలో ప్రారంభం కాబడతా ఉంది. అలాగే 30 మంది కళాకారుల కోసం డిజైన్ డెవలప్మెంట్, రాతి శిల్పకళ నుంచి డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాప్ని 12వ తారీఖు అంటే శుక్రవారం పల్నాడు జిల్లాలోని దుర్గిలో దాదాపు 30 మందికి డిజైన్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వబడతా ఉంది. అలాగే తిరుపతి జిల్లా మీరందరికీ తెలుసు,
తిరుపతి జిల్లా నుంచి తయారయ్యే చెక్క బొమ్మలు అత్యద్భుతంగా మనము ప్రధానమంత్రికి కానీ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన గెస్ట్లకు కానీ గిఫ్ట్గా ఇవ్వబడుతున్న స్థాయిలో తిరుపతి జిల్లాలో ఈ హస్తకళ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్ వర్క్ చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. దానికి ఎంతో సంతోషంగా మనము 13, 12 అంటే శనివారం నాడు మాధవమాలలో ఒక 50 మందికి, శ్రీకాళహస్తిలో ఒక 50 మందికి వుడ్ కార్వింగ్ కళాకారులకు టూల్ కిట్స్ మనం పంపిణీ చేస్తున్నాం. దీనికి మన మంత్రివర్యులు కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. తిరుపతి జిల్లా, మా జిల్లాలో ఈ యొక్క ప్రోగ్రాము వీళ్ళందరికీ కూడా కిట్స్ ప్రదానం చేయడానికి మన మంత్రివర్యులు కూడా అక్కడికి విచ్చేస్తున్నారు. అలాగే 14వ తారీఖు ఆదివారం అనకాపల్లి జిల్లాలో లకర్వేర్ వీళ్ళ కళాకారులకి వీళ్ళందరికీ కూడా టూల్ కిట్స్ ప్రదానం చేయబడతా ఉంది. సో ఈ యొక్క 4 ప్రోగ్రామ్సే కాకుండా ఇంకా 2 ప్రోగ్రామ్స్ దాదాపు 12వ తేదీ రాజమండ్రిలో ఆల్మోస్ట్ 40 మెంబర్స్ కళాకారులతో, ఆర్టిజన్స్తో ఒక గాంధీ శిల్ప బజార్ ఒక వారం రోజులుగా, అంటే సోమవారం మొదలైతే ఆదివారం వరకు రాజమండ్రిలో గాంధీ శిల్ప బజార్ని నిర్వహించబోతున్నాం. అలాగే వీక్ ఎండ్ అయినా కూడా 8 to 14th మా 17th నాడు బుధవారం నాడు నంద్యాల జిల్లాలో ఆర్లగడ్డలో మనకు ఎలాగైతే తమిళనాడు అనుకుంటే రాతి శిల్ప కళలో మహాబలిపురం ఉందో ఆ విధంగా మనకు నంద్యాల జిల్లా ఆర్లగడ్డలో అద్భుతమైన శిల్ప కళాకారులు, రాతి శిల్ప కళాకారులంతా ఉన్నారు. వారు దాదాపు అక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎన్నో వందల సంవత్సరాల ముందు నిర్మించబడి అత్యద్భుతమైన శిల్పకళతో ఉంది. ఆ పరంపర అక్కడ వారసత్వంగా ఆ యొక్క రాతి శిల్ప కళాకారులు అద్భుతమైన కళాఖండాలను తయారు చేస్తున్నారు. వాళ్లకు 17వ తేదీ బుధవారం నంద్యాల జిల్లాలో టూల్ కిట్ల పంపిణీ కూడా జరుగుతుందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం. ఇది మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మంత్రివర్యులు వీరు ఎంతో రాష్ట్రంలో ఉన్న హస్తకళలను అభివృద్ధి చేయాలి, అంతరించిపోతున్న ఈ హస్తకళల్ని మనము ముందుకు తీసుకురావాలి, ఈ కళాకారులకి మనము తోడ్పాటు కల్పించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ యొక్క కళాకారుల విభాగాన్ని ప్రోత్సహిస్తూ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అంటే P3 కాన్సెప్ట్లో ద ఫస్ట్ థీమ్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ ఈజ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఆర్టిజన్స్, అంటే కళాకారుల్ని మనము ఆదుకోవాలి. అలాగే వారు చేసిన కళాఖండాలను, అద్భుతమైన కళాఖండాలని ప్రోత్సహించాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ the products has been done and produced by these artisans, and finally we have to share the profits to the artisans. Unless otherwise the artisans get the profits out of the work what they are doing. అంటే వాళ్ళు చేస్తున్న అద్భుతమైన కళలకు వాళ్ళకి మనం ప్రమోషన్ ఇవ్వాలి, వాటికి ప్రాఫిట్స్ తీసుకొచ్చి వాళ్ళకి పంచిన నాడే ఈ యొక్క కళ ఏ కళ కూడా అంతరించిపోకుండా దాదాపు మీరు 36 హస్తకళల నైపుణ్య విభాగాలు మన 26 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మనం ఎంతో కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. మరొకసారి చెప్తున్నాను, ఢిల్లీలో కూడా మన 9 అవార్డులు తీసుకోవడం, మళ్ళీ రేపు మనము 3 అవార్డ్స్ను తేవడం చాలా గర్వకారణంగా ఉంది. సో హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్గా నేను అందరికీ చెప్తున్నాను, కళాకారులందరికీ కూడా మన ముఖ్యమంత్రులు వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మంత్రివర్యులు కన్సర్న్డ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవిత గారు, అలాగే సుచిత్ర ఎల్ల గారు, షీ ఈస్ ద అడ్వైజర్ టు ద హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. షీ ఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద వర్క్ అండ్ we both were TDD board members way back in 2015 and 19. మేడం గారు కూడా, సుచిత్ర ఎల్లం మేడం గారు కూడా ఎంతో తన సహకారాన్ని, తన ఆలోచనలను కూడా ఈ యొక్క హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్వైజర్స్తో షీ ఈస్ డూయింగ్ ద ఫెంటాస్టిక్ వర్క్. మనము ఖచ్చితంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఈ రాబో రోజుల్లో ఈ కళాకారులను మనం ఆదుకోవడమే కాకుండా ఈ కళాకారులను ప్రోత్సహిస్తూ అలాగే వాళ్ళ ప్రోడక్ట్స్ అంతటి కూడా మనం ప్రమోట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా
మనం ప్రాఫిట్స్తో ఉంచుతూ ఆఖరుగా మన ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న హ్యాండిక్రాఫ్ట్స్ ఉద్యోగస్తులందరూ కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగా చూసే బాధ్యత నాకు ముఖ్యంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రులు, ఆయన చాలా హ్యాండిక్రాఫ్ట్స్ అంటే అన్న కానీ అలాగే కళాకారులు అన్న కానీ ఆయనకు ఎంతో అభిమానం. ఆయన మనం ఆఫీస్లో చూస్తే కూడా మంగళగిరి ఆఫీస్లో అంతా కూడా ఆల్ ద రూమ్ ఈస్ ఫిల్డ్ విత్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్. అంటే ఈ హస్తకళాకారులు చేసిన హ్యాండిక్రాఫ్ట్స్తో ఆయన ఒక పెద్ద షోకేస్లో అన్నీ కూడా మన రాష్ట్రంలో ఉన్న హస్తకళ నైపుణ్య విభాగంలో నుంచి ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఆయన ఎంతో గౌరవంగా గర్వంగా చెప్పే విధంగా ఆయన గౌరవిస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు నన్ను జనసేన తరఫు నుండి హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్గా ప్రమోట్ చేసి నన్ను ముఖ్యమంత్రి వర్యులు సెలెక్ట్ చేసి చైర్మన్గా నిర్ణయించిన తర్వాత మనం చాలా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. జిల్లా కలెక్టర్లతో కూడా మనము ఆర్టిజన్స్ని అలాగే ఆర్టిజన్స్కి సంబంధించిన విభాగాలు ఎవరైతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో, డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ఉందో, బ్యాంకింగ్ సెక్టార్ ఉంటుందో వీళ్ళందరినీ కూడా కలిపి కలెక్టర్ గారితో కూడా కలిపి ఈ ఆర్టిజన్స్కి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వుడ్ అవసరం ఉంది వీళ్ళందరికీ కూడా. ఇది చాలా కష్టతరం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోండి, ఎన్నో ఆంక్షలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఒక వుడ్ బ్యాంక్ అనేది తయారు చేయబోతున్నారు. ఆ వుడ్ బ్యాంక్ మనము ఏదైతే ఈ యొక్క మనము గిరిజనులు మన హస్తకళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బ్యాంబూ చాలా అవసరం ఉంటుంది. ఆ బ్యాంబూని తీసుకోవాలంటే చాలా కష్టతరం. మనము వాళ్ళ కళాకారులు చాలా అద్భుతంగా మన రంపచోడవరం వెళ్ళాము. అక్కడ అద్భుతంగా అంటే ఒక అతి తక్కువ ధరలో అత్యద్భుతమైన బ్యాంబూ హ్యాండిక్రాఫ్ట్స్, సోఫా సెట్స్ అయితే వాటితో కప్స్, టీ కప్స్ ఇవన్నీ కూడా తయారు చేశారు. అటువంటి కళాకారులకి వాళ్ళకి ఈ యొక్క బ్యాంబూ బ్యాంక్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే కుప్పంలో కూడా ఈ బ్యాంబూ తో తయారు చేసే హస్తకళల నైపుణ్యం కలిగిన వారన్నీ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ బ్యాంక్, వుడ్ బ్యాంక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ వుడ్ బ్యాంక్లో కూడా మనము టీక్, వైట్ వుడ్, వేప వుడ్ ఇవన్నీ కూడా మనము వాళ్ళకి అందించగలిగితే మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ వీక్లో కూడా మనము మీరు చూస్తున్నారు 2 రాతి కళల శిల్ప కళాకారులకి అలాగే వుడన్ శిల్ప కళాకారులకి వాళ్ళకి కావాల్సిన ఏవైతే పనిముట్లు ఉన్నాయో, పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో, మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల సహకారంతో, మన మంత్రివర్గ సహకారంతో మనం అందరికీ కూడా ఆర్టిజన్స్కి అందజేస్తున్నాం. అలాగే వాళ్ళతో ప్రతి జిల్లాలో కూడా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసాం. ఆల్రెడీ 3 జిల్లాల్లో అయిపోయింది. ఇంకా రాబో అన్ని జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క ఆర్టిజన్తో కలెక్టర్ గారిని కనెక్ట్ చేస్తూ వాళ్ళకు కావలసిన ప్రతి ఒక్క అవసరాన్ని, ఎందుకంటే ఇది హస్తకళల కార్పొరేషన్ యొక్క బాధ్యత, మొట్టమొదటి బాధ్యత హస్తకళలను చేసే హస్త కళాకారులని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని కాపాడాలని. అలాగే మనం ఖచ్చితంగా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ నుంచి ప్రతి జిల్లా కలెక్టర్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ వారోత్సవాలను కూడా చాలా అద్భుతంగా మీరు అక్కడ హ్యాండిక్రాఫ్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నాయి, వాళ్ళకు ప్రమోట్ చేస్తూ వాళ్ళతో స్మాల్ ఎగ్జిబిషన్స్ వీలైతే కూడా ఈ వారంలో మీరు నిర్వహించగలరని నేను ప్రతి జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద కలెక్టర్స్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ దిస్ వీక్ లెట్ us support and promote the products of handicrafts done by the our Andhra Pradesh handicraft కళాకారుల చేతిలో తయారు చేయబడిన ఈ వస్తువుల ఎగ్జిబిషన్స్ని మీరు ఆర్గనైజ్ చేస్తే చాలా బాగుంటుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాను. అలాగే మరొకసారి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు సవిత గారికి, అలాగే అబ్జర్వర్ శ్రీమతి సుచిత్ర ఎల్ల గారికి ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వారి యొక్క సహకారాన్ని పూర్తిగా ఈ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్స్కి సహకారాన్ని ఇస్తున్నందుకు యాజ్ ఎ హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్గా నేను వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్స్లో కూడా
30% ఈ వీక్లో దీన్ని మనసులో అంటే వారోత్సవాల దీన్ని ప్రక్రియను పెట్టుకొని 30% డిస్కౌంట్ కూడా ప్రజలకు అందే విధంగా మీరు చూస్తే మొన్న కూడా మా మిత్రులు ఒకరు తిరుమలలో గెస్ట్ హౌస్ ఓపెన్ చేశారు. ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామిది వాళ్ళు లేపాక్షి నుంచే అక్కడ పెట్టారు. అలాగే మొన్న జరిగిన వైజాగ్లో జరిగిన సమ్మిట్లో కూడా మనం ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ గెస్ట్ అందరికి కూడా మన లేపాక్షి నుంచి కూడా గిఫ్ట్లు అందజేయడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు లోకల్ టు గ్లోబల్ అనే విషయంలో మా ఎండి గారు విశ్వ గారి సహకారంతో మేము అడుగులు ముందుకు వేస్తూ రాబో రోజుల్లో ఇప్పుడు 16 అవుట్లెట్స్ ఉన్నాయి, లేపాక్షి స్టాల్స్ ఉన్నాయి. మన స్టేట్లో 3 అవుట్ ఆఫ్ ది స్టేట్స్ ఉన్నాయి. ఒకటి ఢిల్లీలోను, మరొకటి కలకట్టాలోను, ఇంకొకటి హైదరాబాద్లోను. ఈ మధ్యలోనే ఢిల్లీలో ఉన్న వర్క్షాప్ను కూడా తెలంగాణ ఆంధ్ర విభజన జరిగింది కాబట్టి ఆ యొక్క షోరూమ్ను కూడా 2గా డివైడ్ చేసి అత్యద్భుతంగా అక్కడ ఉన్న అన్ని రాష్ట్రాల అవుట్లెట్స్లోనూ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అవుట్లెట్ను అత్యద్భుతంగా తయారు చేస్తున్నాం. ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ జనవరిలో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సెంట్రల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా, మన మంత్రి గారి చేతుల మీదుగా ఆ యొక్క మన షోరూమ్ను కూడా ఓపెన్ చేయబోతున్నాం. త్వరలో మా ఎండి గారు ఆ యొక్క డేట్ను కూడా తెలియజేస్తారు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డన్. చాలా స్పీడ్గా ఆ వర్క్ని చేస్తున్నాం. అన్ని అవుట్లెట్స్లోనూ, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అవుట్లెట్స్లోనూ మనది కూడా ఆంధ్రప్రదేశ్ది అత్యద్భుతంగా ఉండే విధంగా చేస్తున్నాము. త్వరలో ఆ డేట్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము, గౌరవంగా తెలియజేస్తున్నాము. మీ అందరికీ కూడా ఈరోజు మన మీడియా సోదరులు కూడా ఈ వీక్లో హస్తకళల ఈ ప్రోగ్రామ్స్ కూడా మీరందరూ సహకారం అందించాలని మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ డ్యూటీ టు సపోర్ట్ ద ఆర్టిజన్స్. మనము తీసుకుంటే అగ్గిపెట్టెలో చీరనేసిన కళాకారులు మన వాళ్ళు, రాతి శిల్పాలు పాటలు పాడే విధంగా రాతి స్తంభాలను చెక్కిన వాళ్ళు మన వాళ్ళు. అటువంటి కళాకారులు కళలు రాను అంతరించిపోతున్నాయి. వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులు అడుగు ముందుకేస్తున్నారు. వారికి మేమెంత సహకారం చేసినా కూడా మీడియా మిత్రుల సహకారం ఈరోజు 8th to 14th ఈ హస్తకళల ప్రోగ్రామ్స్ అన్నింటి కూడా మీరు ప్రజలకు తెలియజేసి స్పెషల్ ఈ ఎగ్జిబిషన్స్లో కూడా 30% డిస్కౌంట్ కూడా వస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ చేస్తున్న ఈ అద్భుతమైన కళాకారుల వారోత్సవాన్ని మీ మీడియా మిత్రుల సహకారం ఉండాలని కోరుకుంటూ జై జనసేన, జై ఎన్డీఏ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.